విదేశీ కంపెనీలు అతి తక్కువ పరిమాణంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతి చేయాలన్నా చైనా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అలాగే వాటిని ఎందుకు ఉపయోగిస్తున్నారో కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పాలి. దీనికి స్పందనగా డొనాల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై అదనంగా మరో 100% టారిఫ్ విధిస్తానంటూ యాజ్ యూజువల్గా బెదిరించాడు. అలాగే కీలకమైన సాఫ్ట్వేర్ ఎగుమతి ఆంక్షలు కూడా విధించారు. ఇది చైనాకు ప్రపంచానికి మధ్య జరుగుతున్న పోటీ, సరఫరాల గొలుసుల స్వేచ్ఛకు భంగం కలిగేలా వారు కొరడా గులిపించారు. మేము దీన్ని సహించమని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. అరుదైన ఖనిజాల ఆంక్షలపై అమెరికా ఉద్దేశపూర్వకంగా అనవసరమైన అపోహలను, గందరగోళాలను సృష్టిస్తుందని చైనా పేర్కొంది. ఎగుమతి లైసెన్స్ దరఖాస్తుల నిబంధనలకు అనుగుణంగా ప్రజా ప్రయోజనం కోసం ఉద్దేశించినవి అయితే ఆమోదం పొందుతాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒకళ్ళు చైనా వాళ్ళు చెప్పారు. అయితే ఈ వారంలో తాజాగా 2 ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు ఇరు దేశాల నౌకలపై పరస్పరం పోర్ట్ రుసుము విధించాయి. మేలో అమెరికా, చైనా అధికారుల మధ్య ఒప్పందం తర్వాత నెలల తరబడి కొనసాగిన శాంతియుత వాతావరణానికి ఈ తాజా వాణిజ్య ఉద్రిక్తతలు దారితీస్తున్నాయి.